కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బోలా శంకర్ తర్వాత చిరంజీవి ఒకే జోనర్ లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారా? కొన్నాళ్ళు అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఎంత మంచి దర్శకుడు వచ్చినా కూడా ఆ జోనర్ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదా? రాబోయే 2-3 ఏళ్ల పాటు ఆ ఒక్క జోనర్ పైనే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారా? మరి చిరును ఆకర్షిస్తున్న ఆ జోనర్ ఏంటి? ఒక్క సినిమాతో చిరంజీవిలో చాలా మార్పులే వచ్చాయి. ముఖ్యంగా భోలా శంకర్ తర్వాత రీమేక్ సినిమాలకు నో అంటున్నారినా. అందుకే కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా పక్కన పెట్టారు. అలాగే రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత తన కెరీర్లో ఎప్పుడూ సోషియో ఫ్యాంటసీ సినిమాలు చేయలేదు చిరంజీవి. ఇన్నేళ్ల తర్వాత వశిష్ఠతో ఆ జోనర్లోకి వెళ్లారు మెగాస్టార్. ఆ చిత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే డేట్ కూడా ప్రకటించనున్నారు మేకర్స్. దాంతో పాటు అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనరే. అందులో ఎలాంటి లాజిక్స్ ఉండవు. హాయిగా సంక్రాంతికి ఫ్యామిలీస్తో పాటు 2.5 గంటలు నవ్వుకునే సినిమా చేస్తున్నారు అనిల్, చిరు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సాగే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. భోలా శంకర్ తర్వాత మాస్ యాక్షన్ సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు చిరు. అందుకే అనిల్ రావిపూడితో సరదా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాబీతోనూ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నారు. 2026లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది.